ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆదివారం ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ దేవకుమార్ను కలిసి పంతం నానాజీ చేసినట్లు పేర్కొన్న అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజకీయాల్లో విమర్శలు సహజమే, అయినప్పటికీ వ్యక్తిగత దూషణలు, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. పంతం నానాజీ ఉపయోగిస్తున్న భాష సభ్య సమాజం ఆమోదించదగినది కాదని, ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తాయని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల తరపున ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాల్సింది పోయి వ్యక్తిగత దూషణలను ప్రోత్సహించడం హేయమైన చర్య అని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలతో అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పంతం నానాజీ భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం మండల పార్టీ అధ్యక్షులు ఏకులు ముసాలారెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఒంగోలు మూర్తిరెడ్డి, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీపీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. వ్యాఖ్యలు, జూచాకరమైనటువంటి వ్యాఖ్యలు, సమాజాన్ని కించపరిచేటటువంటి వ్యాఖ్యలు, సమాజంలో బాధ్యత లేకుండా ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి దురుసు మాటలు, అత్యంత హేయమైనటువంటి జూచాకరమైనటువంటి ఈ మాటల్ని ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రిగా, ఆ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా రెండు పార్టీల్లో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఖండించలే. సాటి మానవుడిగా అయినా కానీ ఖండించాలి కదా. బాధ్యత కలిగినటువంటి ఒక హుందాతనమైనటువంటి పోస్టులో ఉన్న వ్యక్తులు ఏమంటాడు, మాజీ ముఖ్యమంత్రి గారు మా యొక్క అధ్యక్షుల్ని ఆ నా కొడుకు అని సంబోధిస్తారు. ఎవడిచ్చాడా మీకు ఇంత కండకావరం? అధికారం అనేటటువంటి మదం నెత్తికెక్కిందా మీకు? తిన్నది ఎరక్క అధికారం అనేటటువంటి ఒక ముసుగు మీ పొరల్ని కమ్మేసినట్లుంది. జాగ్రత్త నానాజీ. ఈ వేదికగా చెప్తున్నాం, నానాజీ మీద కేసు కట్టవలసిందిగా ఎర్రగొండపాలెం యొక్క పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదే పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా కానటువంటి ఇన్ఛార్జ్ మీద ఎవరో ఒక వ్యాఖ్య చేశారని సింగరాయకొండకి వెళ్ళాడు సిఐ గారు. సింగరాయకొండకి వెళ్ళి ఆ వ్యక్తికి నోటీస్ ఇచ్చి ఆ వ్యక్తి దగ్గర నుంచి ఫోన్ పట్టుకొచ్చాడు. ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే మీద దురుసుగా మాట్లాడితే దానికి అతనికి ఏదో తప్పుగా అనిపించి మాట్లాడాడు. ఎవరు మాట్లాడినా తప్పే. హద్దు దాటి మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకోవాల్సిందే. ఇది అందరికీ సమానంగా ఉండాలి. డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ సిఐ గారిని డిమాండ్ చేస్తున్నాం. మీరు అక్కడ దాకా వెళ్ళారు కదా, సోమరాజుపల్లి దాకా వెళ్ళేసి ఆ బిడ్డని ఇక్కడ వరకు తీసుకొచ్చారు కదా, అదే విధంగా నానాజీ గారి దగ్గరకు కూడా పోయి ఆయన్ని కూడా తీసుకొని రండి, కేసు కట్టండి అతని మీద. మీ పరిధిలో లేకపోయినా చిలకలూరిపేటలో, గుంటూరులో జరుగుతున్నటువంటి ప్యాకాట క్లబ్బుల మీద మాట్లాడితే నాపై ఇక్కడ కేసు కట్టారు. ఎవరికో ఇక్కడ మనస్తాపం చెంది కేసు కట్టిస్తే మీరు కట్టేశారు. ఎమ్మెల్యే మీద కట్టారు, సోమరాజుపల్లిలో ఉన్నటువంటి వ్యక్తిపై కూడా కట్టారు. అదే ఉత్సాహం, అదే తెగింపు, అదే బాధ్యత, అదే మీ యొక్క డ్యూటీ పంతం నానాజీ గారి మీద కూడా చూపించమని, చూపిస్తారని ఆశిస్తూ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా హెచ్చరిస్తాం. మాకు నోరులున్నాయ్యా, దిగజారి మేము మాట్లాడట్లా. డెమోక్రసీని డిస్ట్రాయ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు చేతిలో రెడ్ బుక్ అనే బ్లడ్ బుక్ని పెట్టి ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ, ఈ రాష్ట్రంలో మానభంగాలు చేస్తూ, ఈ రాష్ట్రంలో మర్డర్లు చేసేటటువంటి వ్యక్తులకు మాత్రం ఫ్రీ హ్యాండ్. ఒక